ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 86వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నేను దీనావస్థలో అక్కరలో ఉన్నాను కనుక నా మనవి చెవిని పెట్టి జవాబివ్వు. నేను నీ భక్తుణ్ణి, నా ప్రాణం దక్కించు. నా దేవా, నీ మీద నాకు నమ్మకముంది. నీ సేవకుడైన నన్ను రక్షించు. ప్రభూ, రోజంతా నీకు మొర్రపెట్టుకుంటున్నాను. నన్ను దయచూడు. నా మనసు నీ దిక్కుకు పైకి ఎగసిపోయేలా చేస్తున్నాను. నీ సేవకుడైన నాకు మానసికానందం కలిగించు. ప్రభు, దయామయుడివి. నీవు క్షమించడానికి ఎప్పుడూ సిద్ధమే. నీకు మొర్రపెట్టే వారందరి మీద నీ కృప అధికం. యెహోవా, నా ప్రార్థన చెవినబెట్టు. నా విన్నపాలు ఆలకించు. నీవు నాకు జవాబిస్తావు కాబట్టి నా కష్టాలలో నేను నీకు మొర్రపెట్టుకుంటున్నాను. ప్రభు, నీవు గొప్పవాడివి, అద్భుతాలు చేసేవాడివి. నీవొక్కడివే దేవుడవు. ప్రభు, దేవుడు అనబడ్డ వాళ్లలో నీలాంటి వాడు లేడు. నీవు చేసే పనులు సాటిలేనివి. ఇతర జనాలంతా కూడా నీ సృష్టే. అవన్నీ వచ్చి నీ సన్నిధానంలో నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తాయి. నీ పేరుకు ఘనత కలిగిస్తాయి. యెహోవా, నీ మార్గం నాకు ఉపదేశించు. నేను నీ సత్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను. నీ పేరట నాకు భయభక్తులు అలవడేలా నా హృదయానికి ఒకే ఒక ఉద్దేశం కలిగించు. ప్రభు, నా దేవా, నేను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత అర్పిస్తాను. నీ పేరుకు నిత్యము ఘనత కలిగిస్తాను. నా పట్ల నీవు చూపిన అనుగ్రహం గొప్పది. మృత్యులోకంలోని లోతైన స్థలం నుంచి నా ప్రాణం తప్పించావు. దేవా, గర్విష్ఠులు నా మీదకి ఎగబడ్డారు. దౌర్జన్యపరులు గుమికూడి నా ప్రాణం తీయాలని ఉన్నారు. వాళ్లకు నీవంటే లెక్కలేదు. ప్రభు, నీవు వాత్సల్యమయుడవైన దేవుడివి, దయామయుడివి, సహనశీలుడివి, కృపాసత్య సంపూర్ణుడివి. నా వైపు తిరుగు, నన్ను దయచూడు. నీ సేవకుడైన నాకు నీ బలం ప్రసాదించు. నీ దాసురాలి కొడుకైన నన్ను రక్షించు. యెహోవా, నీవు నాకు సహాయం చేసి నన్ను ఆదరించడం చూసి నా పగవాళ్ళు సిగ్గుపడాలి కనుక శుభప్రదమైన సూచన ఒకటి నాకు చూపు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.